సో అలాగే నాగబాబు గారు ఒక తండ్రిగా చాలాసార్లు ఏమవుతుందంటే కూతురు కొంచెం పాష్ కల్చర్లో అలా ఫోటోలు గిటోలు పెడుతున్నప్పుడు ఆవిడ మీద కొంత ట్రోలింగ్ వస్తుంది. అది కూడా ఒక మామూలు వాళ్ళ మీద రాదు. ఇప్పుడు ఆయన ఒక జనసేన అటువంటి పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు. సో ఎవరన్నా సరే మీరు అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన టార్గెట్ చేయొచ్చు. దొరికాడు రా ఈ అమ్మాయి ఎలా పెట్టింది ఒక ఫోటో, ఏం చేస్తాం, నీ కూతుర్ని ఎలా పెంచుతున్నావు, ఇది కరెక్టా, అది ఇది అని చెప్పి దొరికింది ఆయన వేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది చూసిన సైకాలజీలో ఆయనకి కొంచెం నన్ను టార్గెట్ చేయడానికి నా కూతుర్ని ఆయుధంగా వాడుతున్నారనో, లేకపోతే కొంతమంది జెన్యున్గానే కామెంట్ చేయొచ్చు, ఆవిడ డ్రెస్ బాగాలేదని, లేకపోతే ఆవిడ పబ్బులకి వెళ్తుందనో, లేకపోతే ఆవిడ చేస్తున్న ఆ రొమాంటిక్ సీన్లు ఏవైతే మాకు నచ్చట్లేదనో అనుకునేవాళ్ళు ఉంటారు. బట్ అలాంటివి చూసినప్పుడు అది వాళ్ళ అభిప్రాయం అనుకుని వదిలేస్తామా, లేదు మీరు ఖచ్చితంగా మేము ఏం చేసినా మీరు మమ్మల్ని గౌరవించాలి అని చెప్పి మనం శాసించే స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని చేద్దాం. ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అండి ఆవిడ వేసుకున్న బట్టలు బాగాలేదు, లేకపోతే ఆవిడ చేస్తున్న సీన్లు బాగాలేదు, ఇలా అనడానికిలో తప్పలేదు అంతవరకు. ఇంకా దారుణంగా బూతులు మాట్లాడాలంటూ నేను దానికి ఏ రకమైన ఎవరికి హక్కు లేదు. కానీ మీరు ఇలా కూడా మీ అభిప్రాయాన్ని చెప్పకూడదు అనే హక్కు ఈయనకు కూడా లేదు. ఎందుకంటే వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ఎ పబ్లిక్ ఫారం, ఇప్పుడు మీ ఇంట్లో మీరు వేసుకున్నా లేకపోతే ఆ సినిమా కోసం ఏం చేసినా కూడా ప్రాబ్లం లేదు. అది బయట ఒక పబ్లిక్ ఫారంలో పెట్టేసి ఒక వాల్ పోస్టర్ అంటించినా లేకపోతే ఇది చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వాడి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. బట్ అసలు మీరు అలా మాట్లాడే హక్కే లేదు, లేకపోతే అంటే కొట్టేస్తారా అలా మాట్లాడితే? నాకు డౌట్, ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి? నష్టం అలా మాట్లాడితే కూడా వచ్చే నష్టం ఏం లేదు. నేను అనేది వాళ్ళు వేసుకోమని నేను దాని గురించి నేనేం మాట్లాడట్లా. వాళ్ళు అది వేసుకున్నప్పుడు అది బాగుందనో బాగాలేదనో ఎవడైనా చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ దాకా వేసుకున్నారు, ఇక్కడ దాకా వేసుకున్నారు, ఒకడు వచ్చాడు సరే వచ్చి దగ్గరికి చెప్పడం కూడా అవసరం లేదు. వేసుకొని మీరు ఏదో బయట ఒక వాల్ పోస్టర్ పెట్టాడో లేకపోతే ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, కింద ఒకటి కామెంట్ పెడతాడు. ఓకే, ఒకటి మీరు చాలా అందంగా ఉన్నారండి ఈ బట్టలు అని పెడతారు, ఇంకోడు మీ తొడలు చాలా బాగా కనబడుతున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అని పెడతాడు. సో ఇది అఫెండింగ్ అనిపిస్తుందా లేకపోతే బాగా అనిపిస్తుందో మీరు చెప్పండి. అఫెండింగ్ ఎందుకు అఫెండింగ్ అవ్వాలి, ఎందుకు అఫెండ్ అవ్వాలి? మీరు చూపించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.